ఇక మంత్రి నారా లోకేష్కు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా స్థానం కల్పించడంపై టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. తిమ్మనాయుడుపాళ్యం సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. టీడీపీ పదవుల్లో యువతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని షాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. లోకేష్ నాయకత్వంలో జాతీయ స్థాయిలో పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడలో నడుస్తూ తండ్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో లోకేష్ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, తాజాగా ఎన్నికైన కమిటీలో అందరికీ స్థానం కల్పించడమే అందుకు ఉదాహరణ అని షాప్ చైర్మన్ రవినాయుడు వెల్లడించారు. కార్యకర్తల నాయకుల కోరిక మేరకు పార్టీని నడపగలిగిన సామర్థ్యం, సమర్థత నారా లోకేష్ గారికి ఉంది. దాన్ని గుర్తించి కార్యకర్తల కోరిక మేరకు జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నిన్న ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, యావత్ తెలుగు జాతి మొత్తం 3.0 స్టార్ట్ అయిందనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు తెలంగాణలో కూడా నారా లోకేష్ గారిని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసినాక తెలంగాణలో కూడా పార్టీకి పూర్వవైభవం వస్తుందనే నమ్మకం కూడా కార్యకర్తల్లో మళ్ళీ ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు నందమూరి తారక రామారావు గారు సమర్థవంతంగా పార్టీని నడపడమే కాదు, ఈ రాష్ట్ర సంక్షేమాన్ని అనేక సంక్షోభాలను ఎదుర్కొని సంక్షేమం అందించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే పరిస్థితిలో సుదీర్ఘ అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించారు. పార్టీకి అనేక ఒడిదుడుకులు వచ్చినా, అనేక ఇబ్బందులు వచ్చినా, ఇందిరాగాంధీ కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అందరూ ఇబ్బంది పెట్టాలని చూశారు. ఈ పార్టీనే లేకుండా చేస్తామన్నారు, చంద్రబాబు నాయుడు గారిని లేకుండా చేస్తామన్నారు, లోకేష్ని లేకుండా చేస్తామన్నారు. కానీ ఈరోజు చూస్తే వాళ్ళే లేకుండా పోయారు. చంద్రబాబు గారి నేతృత్వంలో ఏ విధంగా సమర్థవంతంగా పార్టీ నడిచిందో లోకేష్ గారి నేతృత్వంలో కూడా అంతకు మించి సమర్థవంతంగా ముందుకు వెళ్తుందని కార్యకర్తల నమ్మకం. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కార్యకర్తగా మొదలైంది ఆయన ప్రస్థానం. ఆ రోజే ఒక కార్యకర్తగా ఆ రోజు ఒక ప్రవేశపెట్టారు. కార్యకర్తల సంక్షేమ నిధి బాధ్యతలు తీసుకొని కార్యకర్తగా నాయకత్వం వహించి పార్టీని అధికారంలో తీసుకొని రావడం కోసం యువగలం పాదయాత్ర చేసి కార్యకర్తలనే కాదు ప్రజలందరినీ ఏకతాటి మీదకి తీసుకొని వచ్చారు. అందుకే తిరుపతిలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఆయనకు ఉండాలని ప్రార్థిస్తూ ఈరోజు సంబరాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకొక 40 సంవత్సరాలు సమర్థవంతంగా ముందుకెళ్తుంది.